పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మెదక్ జిల్లా రామన్నపేట మండలంలోని అక్కనపేట గ్రామంలో నిర్వహించిన భూ భారతి రీసర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్షాను రూపొందించడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాలలో భూ నక్షల్లో సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొందుపరుస్తున్నామని అన్నారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చేసి భూమికి భూధారను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని, భూమి కోసం రైతులు పరితపిస్తూ ఉంటారని అన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశమని అన్నారు. జిల్లాలో 24 గ్రామాలలో భూ రీసర్వేను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్తామని అన్నారు. భూ రీసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కాగా వారి భూమిని పరిశీలించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, డిపిఆర్ఓ రామచంద్రరాజు, తహసీల్దార్ రజని, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రతి సర్వేలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి ఒక్క హక్కుదారునికి హక్కు ఎలా ఉన్నదో ఆ హక్కుని భూమి పత్రం మీద చిత్రపటంలో దాన్ని నివృత్తి చేస్తాం. అంటే నీ భూమి ఈ పటం మీద భూమి ఎట్లుంటుందో భూమి కూడా అలాగే ఉంటుంది. అంటే పొజిషన్ ఉంటుంది అన్నట్టు. అంటే రిప్లికా అంటే ఇక్కడ మొత్తం ప్రతిబింబిస్తుంది అన్నట్టు. భూమిని పొలం ఎట్లుంది ఆ పొలం అన్నది చిత్రపటం చూసినట్టయితే ప్రతిబింబించాలి. దాని ప్రకారంగా హక్కుదారులకు మాత్రం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే మొత్తం హక్కులలో కొన్ని భిన్నమైన వ్యత్యాసాలు ఉన్నవి, కొన్ని వివాదాలు ఉన్నవి. ఆ వివాదాలకు కూడా పరిష్కారం దొరికే మార్గం ఉంది ఈ సర్వేలో. ఎందుకంటే మన హక్కును తాను నిర్ధారించుకునే సమయంలో మనకు భూభారత చట్టం ఉంది, అంతముడు రికార్డ్ ఆఫ్ రైట్స్ హక్కుల చట్టం ఉంది, భూమి పట్టాదారుల పాస్బుక్లు మరియు హక్కుల చట్టం ఉంది. దాని క్రమంలోనే ధరణ చట్టం వచ్చింది. ధరణ చట్టం తర్వాత భూభారత చట్టం 2025 వచ్చింది మనకు. ఈ 2025 చట్ట ప్రకారం ఎవరైతే హక్కులుగా నిర్ధారించబడ్డారో వారు ప్రతి ఒక్కరికి కూడా వారి భూమి మీద మ్యాప్ ద్వారా ఈ లక్ష్యాలకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఇప్పుడు తమరన్నారు పట్టాలని ఎవరు పట్టారు, అది వివాదం అన్నది మన కలెక్టర్ ఆఫీస్లో కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీస్లో వివాదం కానీ మనకు అయిపోతుంది. ఆటోమేటిక్గా దాన్ని తెంచుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం. మనం వచ్చిన తర్వాత మీ భూమికి సంబంధించింది దాని కొన్ని కోఆర్డినేట్స్ మొత్తం కూడా రికార్డ్ చేసి అది ఎవరు కూడా తెలుసుకోకుండా. గతంలో మనకు ఈ కోఆర్డినేట్స్ రికార్డ్ చేసే అవకాశం లేదు. మీరు గమనించుంటారు బహుశా. గతంలో మనం ఫోన్ చేయాలంటే ఎక్కడికో పోయి ఫోన్ చేయవలసిన పరిస్థితి ఉండే. ప్రతి ఒక్కరు కూడా భూమి అంటే ఒక ఆశ, దాని మీద ఒక సెంటిమెంట్. ప్రతి ఒక్కరు కూడా భూమి కావాలని ఆశపడుతున్నప్పుడు క్రమంలో మరి ఆ భూమిని కొన్నప్పుడు వ్యవసాయవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళు భూమిని అతను చేసుకుందాం అనుకున్నప్పుడు భూమిని కొంటే భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. మనం భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. భూమి వల్ల మనకు మంచి జరగాలి కానీ చెడు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇది అంతరా లేకపోవచ్చు, కొంతవరకు ఉండొచ్చు. మరి వాళ్ళ అక్కన్నపేటలోనే మనకి సర్వే ఎందుకు పెడుతున్నాము? మనకు మెదక్లో సుమారుగా 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 392 రెవెన్యూ గ్రామాల్లో 24 గ్రామాలు మాత్రం లక్ష్యాలు లేదు మనకు. ఇందులో అక్కన్నపేట కూడా ఉంది. ఈ 24 గ్రామాలకు సంబంధించిన దాంట్లో 4 గ్రామాలు ఆల్రెడీ మనకు సర్వే నడుస్తూ ఉంది, అది ప్రోగ్రెస్లో ఉంది. అందరు గ్రామస్తులు రైతులు కోరుకున్న విధంగా నడుస్తూ ఉంది. ఇవాళ మీ అందరి తరఫున గ్రామ సర్పంచ్ గారు ఒక శాస్త్రీయ పరంగా ప్రశ్నలు వేశారు. నాకు తెలిసి ఆయన వేసిన 10 ప్రశ్నలు కూడా మీలో ఉన్న అన్ని సందేహాలను కూడా నివృత్తి చేస్తారని భావిస్తున్నాను. ఐఎమ్ అప్రిషియేటింగ్ ది సర్పంచ్ అండ్ గ్రామస్తులు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఎ బిగ్ క్లాస్ పర్సన్. ఎందుకంటే ఏదైతే సమస్య ప్రజల నుంచి వస్తుందనుకున్నాడో తను అవగాహన చేసుకొని అందరి తరఫున కూడా లీడింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మన యంగ్ డైనమిక్ మన లీడర్షిప్ కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. మరి నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కావచ్చు, వాళ్ళ యొక్క మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా దీని సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి వాళ్ళ సమస్యల మొత్తం కూడా ఇది ఏంటంటే దీని ఒకటి క్లుప్తంగా మిగతా పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, మీకు నివృత్తి అవుతుంటుంది. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రీసర్వే గురించి ఇందాక ఏడీ గారు పూర్తిగా సమాచారం ఇచ్చారు మీకు. ఇది చాలా అవసరమైనది. ప్రతి ఒక్క రైతు వారికి భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా గెజెట్ రూపంలో
నమోదై మనకు వస్తాయనడం ఇది మొదటిసారిగా మనం అందరం వింటున్నాము. కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా అందరూ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా భూమి సమస్యలు మనకు ఎన్నో రకాల భూమి సమస్యలతో మీరు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరాల క్రితం మనకి ఏవైతే పట్టా పాస్బుక్లు ఉండేనో ఆ పట్టా పాస్బుక్ల వెనకాల మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా ఉంటుండే. సరే సార్, మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా టైటిల్లో ఉంటుండే. సేమ్ అదే విధంగా సార్ చెప్పినట్టు అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తామంటారు సార్. సార్ మాకు కూడా మా రైతుల తరఫున మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. వాళ్ళ తరఫున నేను అడగదలుచుకున్నా, మీరేమైనా ఉంటే తర్వాత సమాధానం ఇవ్వండి సార్. ఒకవేళ ఇప్పుడు రీసర్వే చేసేటప్పుడు సర్వే నెంబర్ మొత్తం చేస్తారా లేదా దానిలో ఉన్న సబ్ నెంబర్లను కూడా చేస్తారా? అంటే ఏదైతే నాకు ఒక సర్వే నెంబర్ ఉంది, ఒక 5 సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ మొత్తం చేస్తారా లేక ఇంకా దానికి ఏమన్నా సబ్ నెంబర్ ఉంటే చేస్తారా? పాస్బుక్ లో భూమి ఉండి భూమి కాస్తులో లేకపోతే పాస్బుక్ లో నెంబర్ ఉంటుంది, భూమి కాస్తులో ఉండడు. అట్లాంటి సర్వే ఎలా నిర్వహిస్తారు? భూమి ఉండి సర్వే నెంబర్ పాస్బుక్ లో లేకపోతే, భూమి ఉండి సర్వే నెంబర్ పాస్బుక్ లో లేకపోతే అలాంటి సర్వేని ఎలా నిర్వహిస్తారు? రికార్డులో 2 ఎకరాల భూమి ఉంటుంది అనుకో, రికార్డులో 2 ఎకరాల భూమి ఉండి ఎక్కువ ఉంటుంది అనుకో కబ్జాల, దాన్ని ఎట్లా ఇంకా ఫర్దర్ ఏమన్నా నెంబర్ ఇస్తారా, ఏం చేస్తారు? డైరాన్ భూమి గ్రామంలో ఉండే ఎంతో డైరాన్ భూమి ఉంది సార్, దాన్ని కూడా గుర్తించి మా గ్రామానికి ఏమన్నా దానికి అదులు పెడతారా అని చెప్పేసి చాలా మంది రైతులు భూమి ఒక దగ్గర నెంబర్ ఒక దగ్గర ఉన్నారు సార్, దాన్ని కూడా ఏమన్నా చూపిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సార్.